hello guys, welcome back to our channel Vasavi Shanmukha Vlogs. Today మన రెసిపీ ఉప్మా పెసరట్టు అండి. అది ఎలా చేయాలో చూద్దాము. అందుకోసము నైటే నేను ఒక కప్ ఆఫ్ పెసల్ని వాష్ చేసి నానబెట్టుకుంటున్నాను. ఇలా పెసలతో చేసుకుంటే ఉప్మా పెసరట్టు టేస్ట్ చాలా బాగుంటుంది. లేదు పొట్టు పెసర బ్యాళ్ళతో కూడా చేసుకున్నా బాగుంటుంది. నేను ఇక్కడ మార్నింగ్ మిక్సీకి వేస్తున్నానండి. పెసలను మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అందులోకి కొంచెం అల్లము, ఒక పచ్చిమిర్చి, అలానే కట్ చేసుకున్న ఒక ఆనియన్ని కూడా వేసుకొని టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా వేసేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను. నైటే మనము ఒక కప్పుకి పావు కప్పు బియ్యం కూడా నానబెట్టుకోవాలి. ఒకవేళ బియ్యం నానబెట్టలేదు అంటే మార్నింగ్ ఒక పావు కప్పు బియ్యం పిండి అయినా వేసుకోవచ్చు. నేను అందుకే ఇక్కడ బియ్యం పిండి యాడ్ చేసుకున్నాను. అంతా మిక్సీకి వేసుకున్న తర్వాత కన్సిస్టెన్సీ మనకు ఇలా ఉండాలండి. నెక్స్ట్ ఇందులోకి కొంచెం బేకింగ్ సోడా వేసుకొని కలిపి పక్కన పెడుతున్నాను దీన్ని. నెక్స్ట్ మనకు ఉప్మా పెసరట్టు అంటేనే గుర్తొచ్చేది అల్లం చట్నీ అండి. అల్లం చట్నీ కాంబినేషన్తో తింటుంటే ఆ టేస్టే వేరే లెవెల్ అనమాట. అందుకోసం నేను ఇక్కడ ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నాను. అందులోకి ఒక 5 to 6 ఎండుమిర్చి, 1 స్పూన్ ఆఫ్ జీరా, 1 స్పూన్ ఆఫ్ ధనియాలు వేసుకొని కాస్త ఫ్రై కానిచ్చాను. అందులోకి నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న అల్లంని కూడా వేసి దీనిలో నల్ల ఫ్రై కానిచ్చి చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఇవన్నీ మిక్సీ జార్లోకి వేసుకొని టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక 2 స్పూన్స్ బెల్లం వేసుకుంటున్నాను. అలానే ముందుగా నానబెట్టిన చింతపండు కూడా వేసుకొని మనం దీన్ని మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం అవసరమైతే వాటర్ వేసుకొని ఇలా గ్రైండ్ చేసి రెడీగా పెట్టుకోవాలి. నెక్స్ట్ ఉప్మా అండి. ప్యాన్ తీసుకొని ప్యాన్లోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ గీ కానీ ఆయిల్ కానీ వేసుకొని బొంబాయి రవ్వను మనము కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకునేటప్పుడే మనము హాట్ వాటర్ అవతల సైడ్ పెట్టేసుకోవాలన్నమాట. 1:4 రేషియోలో హాట్ వాటర్ పెట్టేసుకొని మనం ఫ్రై అయిన తర్వాత రవ్వ హాట్ వాటర్ దీంట్లోకి వేసుకొని టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని దీన్ని రెడీ చేసుకోవడమే. నేను ఇక్కడ పోపు వేసుకోలేదండి, మా పిల్లలు ఇష్టపడరని. నెక్స్ట్ ప్యాన్ పెట్టేసి మనము ప్యాన్ హీట్ అయిన తర్వాత దోశ వేసుకోవడమే. ఇలా మనము దోశను వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మనము దీన్ని కొంచెం కలర్ రానివ్వాలి. మనకు లేడీస్కి ఎన్ని టిఫిన్స్ ఉన్నా కూడా నెక్స్ట్ డే మార్నింగ్ ఏం టిఫిన్ చేయాలి అని ఆలోచిస్తాం కదా. నేనైతే అంతే, మీరు కూడా అంతేనా? ఎన్ని టిఫిన్స్ ఉన్నా సరిపోవు. మన పిల్లలకి కొత్త కొత్త వెరైటీస్ కావాల్సిందే. ఇలా చేసి చూడండి, ఉప్మా పెసరట్టు ఇష్టపడని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. మనకు దోశ 2 సైడ్స్ కాలిన తర్వాత నేను ఇక్కడ ఉప్మాని కొంచెం లూజ్గానే చేసుకున్నానండి. కొంతమంది గట్టిగా ఇష్టపడతారు, మేమైతే లూజ్గానే దోశ మీద అప్లై చేసుకోవడానికి వచ్చేటట్టు చేస్తానన్నమాట. ఇలా ప్లెయిన్గా అయినా ఉప్మా పూసుకొని తినేయచ్చు. ఇందులోకి అల్లం పచ్చడి కూడా పూసి ఆనియన్స్ వేసుకొని తిన్నా చాలా టేస్టీగా ఉంటుందండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.